కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు 14,202 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 3,285 మంది కైవసం చేసుకున్నారు. అలాగే తెలుగుదేశం 3,440 స్థానాలు, వైకాపా 2,171 స్థానాలు, అలాగే తెరాస బలపరిచిన అభ్యర్థులు 840, ఇతరులు 149, 2,516 ఇంకా తేలాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు తొలి రెండో దశ ఫలితాలు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 3,289 మంది గెలుచుకున్నారు. అలాగే తెలుగుదేశం 3,447 స్థానాలు గెలుచుకుంది. అలాగే 2,177 స్థానాలతో వైకాపా 3వ స్థానంలో ఉంది. తెరాస బలపరిచిన అభ్యర్థులు 840, వామపక్షాలు 149 స్థానాలు కైవసం చేసుకున్నారు. అలాగే ఇతరులు 1,802 స్థానాలు, అలాగే ఇంకా 2,498 పంచాయతీల ఫలితాలు ఇంకా తేలాల్సి ఉంది. ఈ రోజు జరిగిన రెండో విడత ఫలితాలు ఒకసారి చూద్దాం. మొత్తం 7,636 పంచాయతీలకు గాను కాంగ్రెస్ 1,598 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే తెలుగుదేశం 1,505 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. అలాగే 878 స్థానాలు కైవసం చేసుకుని వైకాపా 3వ స్థానానికే పరిమితమైంది. తెరాస బలపరిచిన అభ్యర్థులు 403 స్థానాలు కైవసం చేసుకున్నారు. అలాగే ఇప్పటివరకు వామపక్షాలు 86 స్థానాలు, ఇతరులు 805 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇంకా 5,275 పంచాయతీల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.